జై భారత్ మాత. మీ శ్రేయోభిలాషి శ్రీ వసంత ఉప్పల గుప్తా. నేను మా పెద్దలు చిన్నప్పటి నుంచి నేర్పించిన భక్తి మార్గంలోనే నడుస్తున్నాము. ఇప్పుడు యూత్కు ప్రతి ఒక్కరూ రోజు గుడికి వెళ్ళాలి, రోజు గోమాతను సేవించుకోవాలి. రోజు ఆమె మాతృదేవు పితృదేవుని ఆశీర్వాదం తీసుకోవాలి. మన సాంప్రదాయాన్ని కాపాడుతూ ఎవరైనా సరే ఎవరి గాడ్ వాళ్ళ గ్రేటు. ప్రపంచం అంతా గోమాత పాలు తాగని వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచానికి గోమాత పాలు ఎంత ముఖ్యమో, అమ్మ ఎంత ముఖ్యమో, పాలు ఎంత ముఖ్యమో. కాబట్టి మీరందరూ పిల్లలు మాత్రం రోజు ప్రొద్దున లేస్తే దేవుడు ఎంత ముఖ్యమో ఫస్ట్ మన అమ్మ అంత ముఖ్యం. ఆమె బ్లెస్సెస్ తీసుకొని బయటికి వెళ్ళి మీ చదువులు కానీ పనులు కానీ ఏదైనా చేసుకోవాలని మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో వేరే స్టేట్లలో చాలామంది ఎవరైనా పెద్దోళ్ళు రాగానే వాళ్ళ బ్లెస్సెస్ తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ఎలా అంటే మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఎదురుగోళ్ళకు గౌరవం ఇచ్చేసి ఇది చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నవారంతా అమ్మ బ్లెస్సెస్ తీసుకొని ఇంకోరికి మార్గం చూపెట్టండి. ఇంకోరికి ఈ మంచి పదాలు కానీ మంచి పనులు కానీ నేర్పియండి. స్వార్థం విడిచిపెట్టి మన అందరిలో ఉండి వాళ్ళ సంతోషంలో మనం ఉండాలి. ఈ సందేశం నేను ఎందుకు ఇస్తున్నానంటే మేము అలాగనే అప్పుడు మబ్బుల 3 గంటలకు దేవుళ్ళకు స్నానాలు అవుతూ ఉండే. ఆ స్నానాలలో మమ్మల్ని ఇప్పుడు అయ్యగారులు పబ్లిక్ ఎక్కువయ్యో మరి ప్రజలు ఎక్కువయ్యో వాళ్ళు పిలుస్తలేరు. అప్పుడు మమ్మల్ని రంగనాయకుల గుడి ఉంది సికింద్రాబాద్లో, ఆర్పి రోడ్లో దర్గా పక్కకే. అప్పుడు అయ్యగారులు పూజారులు మేము ఇట్లా ఉరకంగానే స్నానం చేసి మీదికి రా అని చెప్పేసి మాకు అవి స్నానాలు చేయించేటి చేతికిచ్చి రంగనాయకుల స్వామికి స్వయంగా మేము చిన్నప్పుడు స్నానాలు చేయించినాం ఎన్నో వందల సార్లు, ఒక్కసారి కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మన గుళ్ళల్లో కానీ ఎక్కడ కానీ ఇట్లాంటి పూజలలో పాల్గొనమని చెప్పి ప్రజలను ప్రోత్సహించి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని పంతులు కానీ గురువుగాళ్ళు కానీ వాళ్ళు పెద్దలు కానీ వాళ్ళకు మార్గదర్శనం చేయాలని కోరుచున్నా. జై గోమాత, జై వాసవి, జై గురుదత్త, జై గోమాత.